ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ నందనవనానికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్టీపీ నాయకులు సామాజిక కార్యకర్తలు నిరసన చేపట్టారు. స్థానిక లబ్ధిదారులకు కాకుండా స్థానిక టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మానాయక్ స్థానికేతరులైన ఆమె బంధువులకు వారి సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారని ఆరోపించారు. బాధితులతో కలిసి ఆందోళన చేపట్టిన నేతలు హస్తినాపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా చేశారు. వేరే వాళ్ళకి ఇవ్వడం మరి ఎంతవరకు న్యాయం? మరి ఈ 15 మందికి న్యాయం జరగాలని మేము ఈరోజు మరి కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇట్లా పోవడం జరిగింది. మరి అక్క చెప్పింది, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నేను లేని టైంలో అయ్యింది, అప్పుడు నేను పదవిలో లేను, నన్ను ఇప్పుడు చేయమని అంటున్నాడంట. మరి ఎంతవరకు న్యాయం? మరి వీళ్ళు నీ ఓటర్స్ కాదా? ఎల్బీనగర్ ఓటర్స్ కాదా? హస్తినాపురం ఓటర్స్ కాదా? మరి వీళ్ళు ఏమన్నా వేరే దేశంలో ఉన్నారా, వేరే రాష్ట్రంలో ఉన్నారా? మరి ఎందుకు వీళ్ళ మీద ఇంత కక్ష? నిరుపేదలు వీళ్ళకి ఇవ్వకుండా మరి వేరే వాళ్ళకి ఎట్లిస్తారు? ఎమ్మటే దీనిపైన విచారణ జరిపించి అర్హులకు కేటాయించాలని కోరుతున్నాం. ఈ కోల్పోయినటువంటి అర్హులకు 15 మందికి ఇండ్లు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కలగజేసుకొని వీరికి న్యాయం చేయాలని, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా అప్పుడు ఆ దఫా లేకపోయినా కానీ ఇప్పుడు అధికారంలో ఉండు కాబట్టి పద్మనాయక్పై విచారణ, అవినీతిపై విచారణకు ఆదేశాలు జారీ చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము